నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. ముఖ్యంగా చూసుకుంటే బాలకృష్ణ గారికి అవార్డు రాగానే జూనియర్ ఎన్టీఆర్ గారు రెస్పాండ్ అయ్యారు. బాలాబాబాయ్ కంగ్రాచులేషన్స్. దానికి అంటే వాళ్ళిద్దరికి మధ్య మళ్ళీ సంబంధాలు అంటే మళ్ళీ మెరుగుపడే అవకాశాలు ఉన్నాయంటారా? ఎందుకు ఉండకూడదు? రేపు తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ కీలకమైన వ్యక్తిగా పగ్గాలు చేపడితే తెలంగాణ జూనియర్ ఎన్టీఆర్ గారిని రాణిస్తారా? అంత దగ్గరగా అసలు అనుకునేంత స్థాయి రాణిస్తారా? జూనియర్ ఎన్టీఆర్ వస్తాడు. ఎవరు రాణించేది, ఎవరు రానివ్వకపోయేది? జూనియర్ ఎన్టీఆర్కి యోగం ఉన్నప్పుడు ఒకడు రానిచ్చేది ఏంటి నాన్న? నీ విషయంలోనే చెప్తున్నా. టీజీ భరత్ పసిపిల్లవాడు వచ్చాడుగా, చేశాడుగా, మంత్రి అయ్యాడుగా, దావూస్ వెళ్ళాడుగా, అద్భుతమైన స్పీచ్ ఇచ్చాడుగా. మరి జూనియర్ ఎన్టీఆర్ అంతకుముందు క్యాంపెయిన్ చేశాడుగా, ఏ పదవి తీసుకోలేదుగా. తలుచుకుంటే ఎంతసేపు కదా. నేను కేవలం ప్రచారానికి వస్తున్నా. బ్రహ్మాండంగా తిరిగాడు, రాష్ట్రం అంతా తెలుసు. నటుడిగా ఆయన, తెలుగుదేశం కార్యకర్తగా ఆయన ఎందుకు రాకూడదు? ఒకళ్ళు రానిచ్చేదేంటి నాన్న? యోగం ఉంటే వాళ్ళే వచ్చి దండేసి దండం పెట్టి తీసుకెళ్తారు. అది యోగానికి ఉన్న బలం. జరిగి తీరుతుంది, ఎవరు తప్పించలేడు. నందమూరి ఫ్యామిలీలో మళ్ళీ ఆహ్వానం పలుకుతారు ఆయనకి. నందమూరి పలుకుతారో, నారావారు పలుకుతారో, మరి ఆయన యోగం ఎవరైనా పలకచ్చు. ఇప్పుడు అంటే కొడుగ్గా యాక్సెప్ట్ చేయడానికి బాలకృష్ణ గారికి ఉన్నటువంటి అభ్యంతరాలను తొలగిపోతాయా? ఎందుకంటే కళ్యాణ్ రామ్ గారు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, ఆ కుటుంబంతో అంత అంటున్నట్టు. కళ్యాణ్ రామ్ రాజకీయాల్లో కీలకమైన వ్యక్తి అవుతాడు. ఓకే. జూనియర్ ఎన్టీఆర్ ఒక ప్రముఖ వ్యక్తి అవుతాడు. ఈ రెండు రాసుకో. కళ్యాణ్ రామ్ ఖచ్చితంగా తన భవిష్యత్తులో మంత్రి కూడా అవుతాడు. రాసుకో నువ్వు ఇప్పుడే కావాలంటే. కానీ దండేసి దండం పెట్టి మరీ ఆహ్వానిస్తారు జూనియర్ ఎన్టీఆర్ని. సో ఆ తరుణం చూడాలి ఎలా ఉండబోతుంది. దానికో 10 ఏళ్ళు 20 ఏళ్ళు అక్కర్లా, 2 ఏళ్ళు ఆగు అంతేనా?